ఒక పెద్ద కుంభకోణం, దానికి అనుగుణంగా మరిన్ని కుంభకోణాలు. జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్లో తవ్వే కొద్ది అక్రమాలు బయటపడుతున్నాయి. డిపోల నుంచి మద్యం దుకాణాలకు లిక్కర్ బాక్సుల సరఫరా పేరుతో 400 కోట్ల రూపాయలు దోచేసినట్లు తేలింది. దీని వెనక ఎవరున్నారో తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. 3200 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ను వెలికితీసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఈ బాధ్యతను అప్పగించింది. దీనిపై ఈ నెల 10న సిఐడి కేసు నమోదు చేయగా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి అక్రమాల నిగ్గు తేల్చే బాధ్యతను ప్రభుత్వం సిట్టుపై పెట్టింది. రెండు 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం షాపుల ప్రభుత్వమే నిర్వహించేలా లిక్కర్ పాలసీ రూపొందించారు. ముడుపులు ఇచ్చిన వారికే ఆర్డర్లు వెళ్లేలా చేసి భారీ కుంభకోణానికి తెరలేపారు. ఇందులో మద్యం రవాణాలను కోట్లు గిల్లుకున్నారు. మద్యం తయారీదారుల డిపోల వరకు సరుకును చేరవేస్తారు. అక్కడి నుంచి షాపులకు చేర్చేందుకు ప్రతి మద్యం కేసుకు 13 రూపాయల చొప్పున ఏపీఎస్బీసీఎల్ చెల్లించేది. దానిని జగన్ హయాంలో ఏకంగా 34 రూపాయలకు పెంచేశారు. లిక్కర్ స్కామ్ లో మరొక స్కామ్ వెలుగు చూసినట్లుగా తెలుస్తా ఉంది. బాక్స్ రవాణా ఛార్జీకి చెల్లించాల్సిన దానికన్నా అదనంగా పెంచేసి ఇందులో భారీ ఎత్తున కుంభకోణం చేసినట్లు కనిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున బినామీల పేరుతోనే దోచుకున్నట్లు కనిపిస్తా ఉంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ రెడ్డి తెలుసుకుందాం. ప్రసాద్, లిక్కర్ స్కామ్ లో మరొక స్కామ్ బయటపడినట్లు కనిపిస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, మద్యం కుంభకోణానికి సంబంధించి సిఐడి తన దర్యాప్తులో మరింత పురోగతి సాధించింది. ప్రధానంగా ఇప్పటికే 3,200 కోట్ల రూపాయల అక్రమంగా ఈ మద్యం కుంభకోణం ద్వారా దోచుకున్నట్టు నిర్ధారించిన తాజాగా మరి 200 నుంచి 400 కోట్ల రూపాయల అక్రమంగా దోచుకున్నట్టు కూడా తాజా కోర్టులో నివేదిక కూడా అందజేసింది. ప్రధానంగా అప్పట్లో ఈ గోడౌన్ల నుంచి ప్రభుత్వ దుకాణాలకు సరఫరా చేసే మద్యానికి సంబంధించి ఆ సేలైన లెక్కలు చూపించుకుంటూ దాదాపు 200 నుంచి 400 కోట్లు పక్కదారి మళ్లించారు. అందులో దాదాపు 3 జిల్లాల్లో వైసీపీ నాయకుల పాత్ర కీలకంగా ఉన్నట్టు కూడా గుర్తించారు. అంతేకాకుండా వీటికి సంబంధించి ఈనాడు 10వ తేదీన కేసు నమోదు చేసిన ఏపీ సిఐడి అధికారులు మొత్తం దీనికి సంబంధించి ఆరాధించారు. మొత్తం దర్యాప్తులో కూడా 2020 నుంచి 2024 వరకు ఇదే విధంగా అనేక చోట అక్రమాలకు పాల్పడినట్టు కూడా నిర్ధారిస్తూ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. అయితే ఇందులో ఈ పాత్రదారుల పాత్ర సంబంధించి ఎప్పటికీ గుర్తించి అప్పుడు కూడా వెనక ఎవరు నడిపించారు, సూత్రధారులు ఎవరు ఆదేశాలతో మొత్తం వ్యవహారం నడిపించారనే అంశాలపై మాత్రం ఇంకా లోతైన దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఈ మద్యం కుంభకోణంలో ఏమనగా ఉన్న రాజ్ కేశిరెడ్డి, అదేవిధంగా అతను ప్రధాన అంశాడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, వీరిద్దరూ కూడా ప్రాథమికంగా ఈ 400 కోట్ల కుంభకోణంలో పాత్ర ఉన్నట్టుగా నిర్ధారించారు. అంతేకాకుండా ప్రభుత్వానికి నష్టం చేకూర్చేలా అదనంగా డబ్బులు వసూలు చేసి మొత్తం తమ ప్రైవేట్ ఖాతాలోకి ప్రైవేటు వ్యక్తులకు చేరవేసినట్టు కూడా నిర్ధారించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ ఈ కుంభకోణంలో దాదాపు 52 మందిని చేర్చారు. అందులో కొంతమంది దేశంతో బయట ఉండగా మరి కొంతమంది జైల్లో విచారణ ఖైదీలుగా ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఈ 400 కోట్ల వ్యవహారం సంబంధించి కూడా మరికొంత అరెస్టులు జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా వాళ్ళు ఎవరు నడిపించారు, ఆ 400 కోట్లు విడగొట్టి ఎక్కడికి ఏ విధంగా మళ్లించారు, అక్కడ ఎవరెవరు అప్పచెప్పారనే అంశాలపై కూడా ఇప్పుడు విచారణ సాగుతుంది. అంతేకాకుండా ఈ డబ్బులకు సంబంధించి కూడా మొత్తం వైసీపీ కీలక నాయకుల పాత్ర ఉన్నట్టు కూడా నిర్ధారించినప్పుడు కూడా వారికి సంబంధించిన ఆధారాలు సేకరించే తర్వాత పూర్తి వివరాలు వెలుగుతామని చెప్తున్నారు. దాదాపు ఈ నెలాఖరులో దీనికి సంబంధించిన మరికొన్ని అరెస్టులతో పాటు మరికొంతమంది పార్టీలు సూత్రధారుల పేరు కూడా బయటకు వచ్చే అవకాశం కూడా అధికారులు చెప్తున్నారు. థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.